వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ కొంత తేడా ఉంది. ముఖ్యంగా ఒక్క విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏం చేశారు, అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళ యొక్క విజనరీ ఎలా ఉండేది అనేది, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చ అయితే సాగుతుంది కాబట్టి అన్న ఎన్నికల ప్రచారాలు చాలా వేగంగా, ఏ పార్టీకి ఆ పార్టీ చాలా వేగంగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో డోన్ సభలో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే 13వ తేదీన దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ఈ ఎన్నికల్లో విధ్వంసకరమైనటువంటి పాలన, అభివృద్ధికి మధ్య సవాలు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటంగా దీన్ని స్పష్టం చేశారు ఆయన. వైసీపీకి కాలం చెల్లిందని, ఇక వారి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే జగన్ ఇచ్చింది ఏంటి అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు ఇట్లా ఉద్యోగాలు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో, అయితే జగన్ ఇచ్చింది కేవలం వాలంటరీ ఉద్యోగం, తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అంటే జగన్ గాలి మనిషికి గాలిపైన కూడా ట్యాక్స్ వేస్తారు, అంటే జగన్ గాలి మనిషి అని గాలిపైన కూడా జగన్ ట్యాక్స్ వేస్తారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎద్దేవా చేశారు. అయితే జగన్కు తనకు ఎంతో వ్యత్యాసం ఉందనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్కు ఆయన వీళ్ళిద్దరి మధ్య తేడా అని చెబుతూ కూడా జగన్కి అయితే హెచ్చరిక జారీ చేశారు. అయితే వాలంటరీ ఉద్యోగం తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగం అని కూడా గుర్తింపు చేశారు. బాబు అంటే జాబు రావాలంటే బాబు రావాలని పేర్కొన్నటువంటి చంద్రబాబు కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి వస్తే ఉద్యోగులకు గ్యారెంటీ ఉంటుందనేసి కూడా వ్యాఖ్యానించారు ఆయన. అంటే పట్టాదారు పాసు పుస్తకాల పైన కూడా జగన్ ఫోటో దేనికని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు ఎందుకు ఇస్తున్నారు పట్టాదారు పాసు పుస్తకాలు? ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది సీఎంలు మారారు, కానీ వాళ్ళకి ఎవరికి రాలా ఆలోచన, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చిందా? పట్టాదారు పాసు పుస్తకంలో పట్టాదారుని ఫోటో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు? అయితే తాము అధికారంలోకి వస్తే డిఎస్సి పైన తొలి సంతకం చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తామనేసి కూడా, బీసీలకు న్యాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. బీసీలు ఎప్పటికీ రుణపడి ఉంటామనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వేరాళ్ళ పైన కూడా జగన్ ఫోటోలు ఎందుకు పెట్టారనేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఆయన జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఏదైనా ఆస్తులు ఇచ్చాడా అంటూ కూడా నిలదీశారు. అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రజల ఆస్తులను జగన్ పేరుతో రాసుకుంటున్నారనేసి కూడా, ఇది చాలా ప్రమాదకరం అనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూములు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రయత్నం చేస్తున్నారనేసి కూడా, జాగ్రత్తగా ఉండాలనేసి కూడా చెప్పుకొచ్చారు. భూముల వివరాలన్నీ కూడా దస్తావేజులు లేకుండానే ఆన్లైన్ చేస్తే ఆలోచన వెనక ఒక దుర్మార్గం ఉందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసేస్తున్నారు కదా, కాబట్టి ఆన్లైన్ పైన జనాల్లో విశ్వసనీయత అయితే లేదు. ఎందుకు లేదు అంటే, జగన్ పైన జనాల్లో విశ్వసనీయత అయితే లేదని, తన విశ్వసనీయతకు ఏ మారుమూల ప్రాంతానికో వెళ్ళినా తెలుస్తుందనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు జగన్ తీరుపైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ పాలనలో నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారని, మద్యం ధరలు పెంచారని, చెత్త మీద కూడా పన్ను వేశారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన పైన అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో చాలా జోరుగా ముందుకు వెళ్తున్నారు. రానున్న రోజులు ఈ ఎన్నికల్లో ఎవరు అధికార పీఠాన్ని దక్కించుకుంటారు, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కూడా మన ఛానల్ తరపు నేను కోరుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.